హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టీ స్పేస్ ఎర్త్లు. ఎర్త్ తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతుందని మనందరికీ తెలిసిందే. ఎర్త్ తన చుట్టూ తాను ఒక రొటేషన్ కంప్లీట్ చేయడానికి 24 అవర్స్ టైం పడుతుంది. ఇలా తిరగడం వల్లే మనకి డే అండ్ నైట్స్ ఏర్పడుతున్నాయి. ఒకసారి ఊహించుకోండి, డే అండ్ నైట్ అనేది 24 అవర్స్ కన్నా ఎక్కువ లేదా తక్కువసేపు ఉంటే ఏమవుతుంది? అసలు మనం ఎర్త్ రొటేషనల్ స్పీడ్ని మార్చగలమా? అంటే అది చైనా వాళ్ళు మార్చి చూపించారు. చైనా ఒక డ్యామ్ని కట్టి ఎర్త్ రొటేషనల్ స్పీడ్ని తగ్గించింది. అసలు చైనా దీన్ని ఎలా సాధించింది? ఒక డ్యామ్తో మొత్తం భూమి తిరిగే వేగాన్ని ఎలా తగ్గించారు? ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు ఈ వీడియోలో చూద్దాం. సో ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. లెట్స్ స్టార్ట్ ది వీడియో. 3 జార్జెస్ డ్యామ్ ప్రపంచంలోనే ఇది అతిపెద్ద డ్యామ్. ఇది చైనాలో లొకేట్ అయి ఉంది. ఇక్కడే ప్రపంచంలోని లార్జెస్ట్ పవర్ స్టేషన్ కూడా ఉంది. ఈ డ్యామ్ పైన హైయెస్ట్ వాటర్ కెపాసిటీ స్టోరేజ్, హైయెస్ట్ పవర్ జనరేటర్ అని ఇలా చాలా రికార్డ్స్ ఉన్నాయి. కానీ ఇవే కాకుండా సైంటిస్టులు చేసిన ఎక్స్పెరిమెంట్స్లో తెలిసింది ఏంటంటే ఈ 3 జార్జెస్ డ్యామ్ మన ఎర్త్ రొటేషనల్ స్పీడ్ని తగ్గించింది. ఎందుకంటే ఈ డ్యామ్ చాలా పెద్దది. ఎంత పెద్దదంటే ఈ డ్యామ్ లెంత్ 2.34 కిలోమీటర్స్, హైట్ 181 మీటర్స్. ఈ డ్యామ్ యొక్క ఏరియా 1084 స్క్వేర్ కిలోమీటర్స్. ఇందులో 39.3 క్యూబిక్ కిలోమీటర్స్ ఆఫ్ వాటర్ రిజర్వ్ చేయొచ్చు. ఈ డ్యామ్ మన ఎర్త్ రొటేషనల్ స్పీడ్ని ఎలా ఎఫెక్ట్ చేస్తుందో చూడాలంటే ముందుగా ఒక చిన్న డైలీ లైఫ్ సైన్స్ని అర్థం చేసుకోవాలి. ఎగ్జాంపుల్కి ఒక 10 kg డంబుల్ని ఊహించుకోండి. ఇప్పుడు దీన్ని మధ్యలో పట్టుకొని రొటేట్ చేయాలని చూస్తే కొంచెం ఫోర్స్ అప్లై చేయగానే చాలా ఈజీగా రొటేట్ అవుతుంది. ఇప్పుడు ఇదే డంబుల్ ప్లేస్లో ఒక పెద్ద రాడ్ని ఊహించుకోండి. సేమ్ దీనికి కూడా 10 kg వెయిట్సే ఉన్నాయి. ఇప్పుడు సేమ్ దీన్ని కూడా సెంటర్లో పట్టుకొని సేమ్ అమౌంట్ ఆఫ్ ఫోర్స్ని అప్లై చేసి రొటేట్ చేయాలని చూస్తే కొంచెం కష్టంగా ఉంటుంది. మనం 2 సార్లు రొటేట్ చేసింది 10 kg వెయిట్స్ని. కానీ ఫస్ట్ టైం ఎందుకు ఈజీగా రొటేట్ అయింది, సెకండ్ టైం ఎందుకు హార్డ్గా రొటేట్ అయింది? ఎందుకంటే ఆబ్జెక్ట్ యొక్క వెయిట్ అనేది, అంటే మాస్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ సెంటర్ ఆఫ్ ది ఆబ్జెక్ట్కి ఎంత దగ్గరగా ఉంటే అంత ఈజీగా ఆ ఆబ్జెక్ట్ రొటేట్ అవుతుంది. అదే మాస్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ సెంటర్ ఆఫ్ ది ఆబ్జెక్ట్కి దూరంగా ఉంటే ఆ ఆబ్జెక్ట్ రొటేట్ కావడానికి ఎక్కువ ఫోర్స్ అప్లై చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు దీన్నే మన ఎర్త్కి అప్లై చేస్తే మన ఎర్త్ గంటకు 1600 కిలోమీటర్ల స్పీడ్తో రొటేట్ అవుతుంది. భూమిపైన ఉండే ఈ 3 జార్జెస్ డ్యామ్ ఫుల్ అవుతే దాదాపు 39 ట్రిలియన్ కేజీస్ ఆఫ్ వాటర్ని హోల్డ్ చేస్తుంది. దీనివల్లే ఎర్త్ యొక్క సెంటర్ ఆఫ్ మాస్ డ్యామ్ ఉండే సైట్ కొంచెం చేంజ్ అవుతుంది. సెంటర్ ఆఫ్ మాస్ చేంజ్ అవ్వడం వల్ల రొటేషనల్ స్పీడ్ కూడా చేంజ్ అవుతుంది. 3 జార్జెస్ డ్యామ్ వల్ల ఎర్త్ స్పీడ్ 0.06 మైక్రో సెకండ్స్ స్లో అవుతుంది. అంటే 0.00000006 సెకండ్స్ కన్నా చాలా తక్కువ. ఎవ్రీ 10 ఇయర్స్కి ఒకసారి క్లైమేట్ చేంజెస్ వల్ల న్యాచురల్గానే ఎర్త్ రొటేషనల్ స్పీడ్ చేంజ్ అవుతుంది. కానీ అది చాలా తక్కువ. దీన్ని మనం నోటీస్ కూడా చేయలేము. మళ్ళీ కొన్ని సంవత్సరాల తర్వాత ఎర్త్ దాని నార్మల్ స్పీడ్కి వచ్చేస్తుంది. సో 3 జార్జెస్ డ్యామ్ వల్ల ఎర్త్ స్లో అయ్యే 0.06 మైక్రో సెకండ్స్ మనపైన ఎలాంటి ఇంపాక్ట్ చూపించదు. కానీ ఎర్త్ యొక్క సెంటర్ ఆఫ్ మాస్ని మనం చేంజ్ చేయగలిగితే మనం ఎర్త్ రొటేషనల్ స్పీడ్ని కూడా చేంజ్ చేయొచ్చు. సో ఇది గైస్ వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీరు మనకి 24 అవర్స్ కన్నా ఎక్కువ ఉంటే బాగుంటుందా లేదా తక్కువ ఉంటే బాగుంటుందా కామెంట్ చేయండి. ఇలాంటి స్పేస్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.